హలో అండి, వెల్కమ్ టు శ్రీ శాన్ వ్లాగ్స్. నేను మీ భవాని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తమలపాకు. తమలపాకు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తమలపాకు అనగానే మనం ఎక్కువగా పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి వాడికి ఎక్కువగా వాడుతుంటాము. కానీ అలా కాకుండా మనం రోజు వాడడం వల్ల మన శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దాని నుంచి విముక్తి పొందడానికైతే తమలపాకు చాలా వరకు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకైతే తమలపాకు పెనం పైన కాస్త వేడి చేసి పసుపు రాసి, విక్స్ రాసి అది మాడపైన పెట్టడం వల్ల పిల్లలకి జలుబు నుంచి విముక్తి ఉంటుంది. పెద్దవాళ్ళకి తమలపాకు కాడల్ని నలిపి ఉప్పు రాసి వాళ్ళకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి ఆ నొప్పుల నుంచి కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారు. తమలపాకు తినడం వల్ల డయాబెటీస్ తగ్గుతాయి. తమలపాకు కషాయం తాగడం వల్ల మనకి అధిక బరువు నుంచి బాధపడుతుంటారు కదా, వాళ్ళకైతే చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తమలపాకు. ఇంకా మనము అధిక రక్తస్రావం, ఇది మనం కొంతమంది బయటికి చెప్పుకోలేరు. అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళకు కూడా తమలపాకు తినడం వల్ల ఆ బాధ నుంచి కొంచెం విముక్తి అనేది ఉంటుంది. కొంచెం కాదు, రోజు మనం అలవాటు చేసుకుంటే చాలా వరకు మన శరీరంలో విటమిన్స్ పెరుగుతాయి. మన శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అవి తగ్గడానికి మాత్రం చాలా అంటే చాలా పనిచేస్తుంది. డయాబెటీస్, ఆస్తమా, చిగుర్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు, జలుబు, దగ్గు, చాలా అంటే చాలా మనకి ఎలాంటి ఎముకలకు కూడా చాలా బలం. విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి తమలపాకులు. అందుకే మనకి ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ తమలపాకు అనేది తగ్గిస్తుంది. సో మీకు తెలుసుంటే వాడండి. తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకొని మీకేమైనా ఉపయోగం ఉంటే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.